నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అనంత సాయి కృష్ణ స్పిరిచువల్ గురుగారు. హలో అనంత్ గారు. నమస్తే. నమస్కారం అండి. 5 ఎలిమెంట్స్ ద్వారా ఉన్న మనిషికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని అవి సాల్వ్ చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు మీరు క్లాసెస్ ద్వారా. 25 ఇయర్స్గా మీరు ఇదే ప్రయాణంలో ఉన్నారు. సో తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటంటే, ఎలా సాధ్యమవుతుంది మనకున్నటువంటి పంచభూతాల ద్వారా మన సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా మంది చూడండి, పంచభూతాలు అంటే ఎలాగుంటాయంటే, పంచభూతాలు లేకుండా మనం ఒక నిమిషం ఉండగలము? అసలు ఛాన్స్. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. నీరు లేకుండా ఒక 3-4 అవర్స్ ఉండగలము. తర్వాత ఆకాశం, అగ్ని, వాయువు, ఇవి లేకుండా అసలు ఉండలేము మనం. చాలామంది ఇప్పుడు ఎలాగున్నారంటే, ఇప్పుడు మనకు లాస్ట్లో మాట్లాడుకున్నాం యుగాలు 4 అని. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. చూడండి, ఈ యుగాల కంటే ముందు పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కలియుగం, మనకు ఊహ తెరిచినప్పటి నుండి త్రేతాయుగం వరకు గుర్తు నుండి మనకు ఉంటుంది. అంటే త్రేతాయుగం వచ్చి శ్రీరాముడికి వాళ్ళకి కాలానికి సంబంధించింది. వాళ్ళు కూడా చూడండి, అప్పుడు పంచభూతాలు బేస్ చేసుకుని సాధన చేశారు. ఇప్పుడు మనము శ్రీకృష్ణుని తర్వాత రాముని ఇప్పుడు ఈ కలియుగంలో మనం పూజిస్తున్నాం, అంటే దేవుడిగా పూజిస్తున్నాం. బట్ శ్రీరాముడు కూడా మానవ జన్మలో ఉన్నప్పుడు వాళ్ళు పంచభూతాలతో మమేకమై అనుసంధానమై జీవించారు కాబట్టి వాళ్ళకు ఆ కెపబిలిటీ వచ్చింది, బతికారు. ఇప్పుడు మనం చూడండి, ప్రతి ఒక్క చిన్న సమస్యకు మనం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాం. ఆ సమస్యను ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ చూడండి, వాళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా జస్ట్ అలా అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పంచభూతాలకు వాళ్ళు ఎక్కువ అసెండ్ అయ్యేవాళ్ళు. మనం ఇప్పటికే పల్లెటూరులో చూస్తే చెప్పులు లేకోకుండా నడవడము, టెంపుల్కి వెళ్ళడము, తర్వాత చెట్ల మధ్యన ఉండడము. ఇప్పుడు చూడండి, పల్లెటూరులో కన్నా సిటీస్లో వాళ్ళకి ఎందుకు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయంటే, వీళ్ళు పంచభూతాలకు అసెండ్ అవ్వట్లేదు. పంచభూతాల ఇంపాక్ట్ చాలామందికి తెలియదండి. ఇప్పుడు నీరు ఉంది, చాలామంది అనుకోవచ్చు నీటి ద్వారా ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ, మనీ కానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని. చాలామందికి తెలియదు అది. ఇప్పుడు ఎలాగుందంటే, భారతదేశం అనేది ఆధ్యాత్మికానికి ఆది గురువు. మనకిప్పుడు ఇతిహాసాలు, పురాణాలు తీసుకున్న ఈ సబ్జెక్ట్ మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంతా ఇతర దేశాల నుండి వచ్చిన బుక్స్ పైన డిపెండ్ అయ్యారు. మూలం మనది. ఇప్పుడు మనకు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అంటే ఒక 300 ఇయర్స్ బిఫోర్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కాపీ పేస్ట్ చేసి బుక్స్ని ఇక్కడ పంపించడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ విజువలైజేషన్ అనేది ఎక్కువైపోయింది. అసలు ముందు మన దగ్గర ఉంది, మన సబ్జెక్ట్ అండి. అసలు వాళ్ళకి తెలియదు అసలు బాగా. ఇప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పాడు, యద్భావం తద్భవతి, అంటే నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి, దానికి సబ్ కాన్షియస్ మైండ్ విజువలైజేషన్ అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు చూడండి, వీటికి భారతదేశంలో అనేది ఎప్పుడో చెప్పబడింది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ పక్కన పెట్టేసాం. ఇతిహాసాలు, పురాణాలు, అసలు భారతం అంటే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మాడిఫై చేసి బుక్స్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి మన దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ దానిపైన డిపెండ్ అవుతున్నాం. అసలైన సబ్జెక్ట్ మన దగ్గర ఉంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, చెప్పేవాళ్ళు ఉన్నా కూడా పాటించేవాళ్ళు ఎక్కువ లేరు. అది కూడా ఒక ప్రాబ్లమేనండి. ఎందుకంటే రాను జనరేషన్ చూడలేము. బట్ మీరు అబ్జర్వ్ చేశారా, ఈ 25 ఇయర్స్లో వచ్చేవాళ్ళు కావచ్చు, మీ దగ్గర క్లాసెస్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఏ స్టేజ్లో వచ్చారు, ఏ స్టేజ్లో వెళ్ళారు? నేను చెప్తా కదా, నేను మన సబ్జెక్ట్ ఎలాగుంటుందంటే, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నారండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డైలీ ఒక 15 నిమిషాలు పంచభూతాలు కేటాయించుకుంటాం. ఎలాగంటే ఇప్పుడు భూమి ఉంటుంది, జస్ట్ ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడవండి అని చెప్పేస్తాం. రోజులో ఒక 5 మినిట్స్. తర్వాత నీరు ఉంటుంది. యాక్చువల్ అంటే చూడండి, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది. మనం ఎప్పుడన్నా భోజనం చేసేటప్పుడు చూడండి, భోజనం చేసేటప్పుడు పెద్దలు మాట అంటుంటారు, తినేటప్పుడు తిట్టకండి అంటారు, గొడవ పడుకుంటూ భోజనం చేద్దాం అంటారు. అది చాలామందికి తెలియదు. మనం తీసుకునే ఫుడ్లో నీరు ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయండి. మనం తీసుకునే ప్రతి ఆహారం అనేది లోపల ఏమవుతుందంటే, మనము ఏ ఆలోచనతో తింటే అది మేనిఫెస్ట్ అవుతుంది. చాలామందికి తెలియదు. మన పెద్దలు చూస్తే అంటూ ఉంటారు, భోజనం చేసేటప్పుడు టీవీ చూడొద్దు, మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే ఎరుక లేకుండా ఫుడ్ తీసుకుంటున్నాం అక్కడ. అది ఏమవుతుందంటే మన బాడీకి ఉపయోగపడుతుంది కానీ మన యొక్క జీవితానికి ఉపయోగపడట్లేదు. ఇంత ముందు చూస్తే చూడండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ పోయింది.
అసలు ఎక్కడండి అందరూ కలిపి కూర్చుని తినే టైం ఉండట్లేదు first. ఉండట్లేదు. అందుకంటే రాను ఏమైందంటే పంచభూతాలకు మనిషి దూరం అవుతున్నాడు. పంచభూతాలకు ఎప్పుడైతే మనిషి దూరం అయిపోయినాడు ఏమవుతుందంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. పంచభూతాలతో మనం ఎప్పుడైతే అనుసంధానమై మమేకం అవుతామో అప్పుడు ఏం చేస్తుందంటే మనం కూడా పంచభూతాలకు దగ్గర అయిపోతాం. విశ్వం యొక్క సిద్ధాంతం ఒకటే అంటే మీరు నాకు ఏది ఇస్తే నేను తిరిగి అది ఇస్తానంట. భగవంతుడు ఆ కనెక్షన్ చాలా మందికి తెలియదు. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అనేది కష్టం అనుకుంటారు. అసలు ఎలా అది పాసిబులా? 100% నార్మల్ వ్యక్తికి నేను అన్నాను సార్, నాకు పాసిబులా? 100% ఎవరికైనా కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకు అది పెద్ద ఇప్పుడు చెప్పే కదా విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నట్టు కూర్చొని అది ప్రాక్టీస్ చేయాలి. దీనికి ప్రాక్టీస్ అవసరం లేదు. మనం ఇక్కడ ఉన్నామండి, ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు మీ వర్క్లో వెళ్ళిపోతారు, నేను నా వర్క్లో వెళ్ళిపోతాను. కానీ ఎవరు ఎటు సైడ్ వెళ్ళిపోయినా అక్కడ పంచభూతాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఒక సమస్య పైన విజువలైజేషన్ చేసామనుకోండి, విజువలైజేషన్ అనేది 30 మినిట్స్ చేయొచ్చు, 20 మినిట్స్ చేయొచ్చు, హాఫ్ అన్ అవర్ చేయొచ్చు, 1 అవర్ చేయొచ్చు. 1 అవర్ తర్వాత విజువలైజేషన్ నుండి బయటకు వచ్చామనుకోండి, మరి అవి ఆలోచనలు వస్తాయి. అక్కడ కూర్చున్నప్పుడు ఒకటే చేయగలుగుతాం. అక్కడ ఏమవుతుంటే అప్పటికి బాగుంటుంది. విజువలైజేషన్ వన్స్ స్టాప్ చేసి బయటకు వచ్చామనుకోండి, మళ్ళీ అదే సమాజము, అదే పేరెంట్స్, అవే ప్రాబ్లమ్స్, అదే ఫ్యామిలీ. అప్పుడు ఏమవుతుందంటే మనం విజువలైజేషన్ ఏదైతే చేసామో అది మొత్తం పోయి మళ్ళీ నెగిటివ్ ఆర్ అనేది మనం నెగిటివ్ పెరిగిపోతుంది. అలా ఇక్కడ మెయిన్ చేస్తున్న తప్పు ఏంటంటే అదేనండి. విజువలైజేషన్ చేసినప్పుడు ఏం చేయాలంటే దానిపైన స్టిక్ ఆన్గా ఉండాలి. అలా లేకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన పాకెట్లో ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు అయిపోయేంత వరకు ఖర్చు పెట్టగలం. 1000 రూపాయలు అయిపోయిన తర్వాత ఇంకా ఖర్చు చేయడానికి ఉండదు కదా. ఏమన్నా అంటే చూసి ఖర్చు పెడతాం. అంటే డబ్బులు మన దగ్గర తరిగే కొద్దీ అరే ఇంకా 500 ఉంది, ఇంకా 600 ఉంది, ఇలా చూసుకుంటూ వస్తాం. అలాగే మనము ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకున్నప్పుడు బయటికి వెళ్తే కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మనం దేనికోసం అయితే విజువలైజేషన్ చేసామో బయటికి వెళ్ళిన తర్వాత వాటిని అవాయిడ్ చేయాలి. నెగిటివ్ వాటిని అవాయిడ్ చేయకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే నెగిటివ్ వ్యక్తిని కలవడము, నెగిటివ్ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఆర్ అనేది వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ నుండి వెళ్ళిపోయి నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు మనుషులు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషికి రిజల్ట్ రాదు. మనం ఏం చేసామంటే అసలు మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడు. అసలు నేను చెప్పాను కదా, ప్రపంచ దేశాలకు ఆది గురువు అనేది భారతదేశం. అంటే మన దగ్గర సబ్జెక్ట్ పెట్టుకొని ఈ విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ కాకుండా అంటే మన పూర్వీకులు వాళ్ళకి తెలియదు ఇవన్నీ. వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారు, మనం ఎందుకు ఉండట్లేదంటే తీసుకొని అంతా మనం రీసెర్చ్ చేస్తే వాళ్ళు పంచభూతాలకు అనుసంధానమై జీవించారు. ఓకే, ఇందాక మీరు చెప్తూ వచ్చారు కొన్ని పాటించాలని. ఓకే, రోజులో ఒక 5-10 నిమిషాలైనా చెప్పులు లేకుండా నడవటం నేర్చుకోవాలి. ఇంకా సార్ ఇంకా ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మీరు ఒక 5 నిమిషాలు అలా వాటర్ పెట్టండి, ఒక 5 నిమిషాలు చూస్తే అవి జస్ట్ కదలడం స్టార్ట్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 5 to 10 minutes. ఎందుకంటే వాటర్కి ఎప్పుడైనా ఏముంటుందంటే రిసీవ్ కెపబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి వాటర్కి ఎంత పవర్ ఉంటుందంటే మన పూర్వకాలంలో మునులు వీళ్ళంతా వాటర్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు తపస్సు చేసిన తర్వాత కమండలంలో ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే కమండలంలో ఉన్న వాటర్ని ఇవ్వడం వల్ల కొంతమందికి రోగాలు తగ్గేటివి. తర్వాత వాళ్ళు ఆ వాటర్ వేస్తే శపించేవాళ్ళు. ఎందుకంటే ఆ వాటర్కి అంత పవర్ ఉంది, మనకు తెలియదు. మనం మామూలుగా అంటే భూని దేంతో పోలిస్తామండి? ఓర్పు సహనంతో పోలిస్తాం. చెప్పులు లేకుండా ఒక 41 days నడవండి, మనకి తెలియకోకుండానే భూమికి మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. భూతత్వం మనకు వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పడం చూడండి, ఇప్పుడు కొంతమంది మాల వేస్తుంటారు, అయ్యప్ప మాల, శివమాల వీళ్ళు వేస్తుంటారు. వాళ్ళు స్టార్టింగ్ దీక్ష తీసుకున్నప్పుడు చూడండి 41 days మాల అయిపోయేలోపు వాళ్ళు మన కాన్షియస్లో ఉండరు, చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాన్షియస్లోకి మొత్తము 4 నిద్ర లేవడము, పూజ చేయడము సిస్టమేటిక్గా ఉంటారు. 45 అది దీక్ష అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళు అదే కాన్షియస్లో ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు 45 days తర్వాత దీంట్లోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ అలా రాకూడదు, దానికే అసెండ్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే దీక్ష అయిపోయిందని తీసేస్తున్నాము. పూర్వకాలంలో దీక్ష ఎందుకు పెట్టారంటే మన లైఫ్లో ఏదైనా మార్పు రావడానికి ఒక 41 రోజులు దీక్ష వేయాలని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం సైన్స్ ప్రకారంగా తీసుకున్నా మనం ఏదైనా చెప్పింది మన మైండ్ యాక్సెప్ట్ చేయడానికి 21 days అవుతుంది. ఈ 21 daysను మనం మార్చుకోవడానికి దీక్షలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 41 days అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాం. వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత చూడండి వాళ్ళకి 4 నిద్ర లేవడము, తర్వాత నిద్ర పట్టదు వాళ్ళకు ఒక 10 days 15 days. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మైండ్ అనేది
ఈ 41 డేస్లో ఈ వాళ్ళు ఏదైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళకి అంకితం అయిపోయి ఉంటుంది. అప్పుడు చూడండి వాళ్ళు అది ఒక ప్రసాదంగా తీసుకుంటారు. వాళ్ళు ఏది పెట్టినా కూడా స్నానం చేసి తినడము, ఎగ్జాక్ట్లా ప్రసాదం అనేది ఒక అమృతంతో సమానంగా తీసుకుంటారు. మనం ఏం చేస్తున్నామంటే అలా చూడట్లేదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము 3 పూటలు తీసుకుంటాం ఫుడ్, 3 పూటలుగా ఫ్రెష్గానే తీసుకుంటాము. కొంతమంది ఉంటారు చూడండి, ఇప్పుడు అడుక్కుని తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు యాక్చువల్ అంటే మీరు ఎప్పుడైనా అడుక్కుని తినేవాళ్ళు హాస్పిటల్లో చూసారా? చూడము. మళ్ళీ 3 పూటలు తినేవాడికి రోగాలు వస్తే వాళ్ళకి ఎందుకు రోగాలు రావట్లేదు అంటే వాళ్ళు తీసుకుని, ఇప్పుడు ఎవరికైనా అడుక్కుని తినేవాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళకి ఫుడ్ పెట్టామనుకోండి, అసలు వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? అంటే వాళ్ళు అంటారు ఈ సమయానికి ఈ దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం అనుకుంటారు వాళ్ళు. అది కూడా మనం ఏం చేస్తాం, మనం తిని మిగిలింది పెడతాం వాళ్ళకి. వాళ్ళకి రోగాలు రావాలి, వాళ్ళకి రావట్లేదు, మనకు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు భౌతికం కాకపోయినా అంతర్లీనంగా వాళ్ళు ఈ పంచభూతాలకి అసెండ్ అయి ఉన్నారు. ప్రతిదీ భగవంత ప్రసాదంతో భావిస్తున్నారు. బట్ ఇన్ని సౌకర్యాలు ఉన్న మనం ఎలాగా వాటితో కనెక్ట్ అయి ఉండాలో చెప్పండి. అవును, ఇప్పుడు చూడండి నేను చెప్పే కదా, డైలీ ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం ఏమవుతుందంటే భూతత్వం అనేది మనకు వస్తుంది. అదే ఒకటి, మీరు ఎప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం పక్కన పెట్టుకోవాలి, చిన్నదా పెద్దదనే కాకుండా డైలీ ఒక 3-4 టైమ్స్ అలా వాటర్ స్పృహతో తీసుకోవాలి. ఫాస్ట్గా తీసుకోకుండా వాటర్ తీసుకునేటప్పుడు కూడా ఏమనుకోవాలంటే, చాలామందికి తెలియదండి అది. ఒక వాటర్ బాటిల్ అర్లీ మార్నింగ్ చెప్పే కదా బ్రహ్మముహూర్తం అని లాస్ట్ వీడియోలో, వాటర్ అలా పెట్టేసుకొని మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనసులో ఒకటే అనుకోవాలి, ఆ వాటర్ అలా తీసుకునేటప్పుడు నేను తీసుకున్న ఈ నీరు స్వచ్ఛమైనది, దివ్యమైనది, అనంతమైనటువంటి శక్తితో కూడుకొని ఉన్నది. నేను తీసుకున్న ఈ నీరు నా దేహంలో ఉన్న ప్రతి నరం, ప్రతి కణం, ప్రతి అవయవంతో మమేకమై నాకు సంపూర్ణమైన దివ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మనం మనసులో అనుకుంటూ ఇలా 21 టైమ్స్ అనుకుంటూ తాగామనుకోండి, ఏమవుతుందంటే అప్పుడు మన మైండ్ అంతా ఎంటీ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ప్రతి అణువు మనం ఏదైతే పలుకుతామో దానికి రెస్పాండ్ అవుతాయి. మీరు కావాలని చూడండి, మనం ఎక్కడైనా అలసిపోయి వచ్చినప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, జ్వరం వచ్చినట్టుందని పండుకున్నాం అనుకోండి, నిజంగా జ్వరం వచ్చేస్తుంది. ఎందుకంటే మన మైండ్ అలా ట్యూన్ చేసేస్తుంది. మనము నీరు తీసుకునేటప్పుడు ఈ విధంగా ఉండాలి, డైలీ ఒక 5 నిమిషాలు భూమి పైన నడవాలి. ఇప్పుడు చూడండి సన్ రైజ్ అంటారు, దాంట్లో బి విటమిన్ అంటారు. యాక్చువల్గా చూడండి డి విటమిన్స్. మనం ఉదయం లేచి జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా ఆకాశం ముందు అట్లా కూర్చున్నాం అనుకోండి, ఏం చేయాల్సిన అవసరం లేదు, చూడాలి. సూర్య రశ్మిలు పడేటప్పుడు కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మన బాడీలో మనకు తెలియకుండా మార్పులు వస్తాయి. గాలి తర్వాత వచ్చేసి గాలి అండి, గాలి లేని ప్రదేశం అంటూ ఉండదు. జస్ట్ ఒక 1 మినిట్ కింద గాలి లేకపోతే ప్రపంచం ఉండదు. అంతే కదండి. మనం ఇవన్నీ ఏం చేసామంటే పక్కన పెట్టేసాము. తర్వాత ఆకాశం అనేది ఎలాగ ఉంటుందంటే, ఆకాశం అనే దాంట్లో స్థిరత్వం ఉంటుంది, కంటికి కనిపిస్తుంది కానీ అందుకోలేదు. మనిషి కూడా అలాగ ఉండాలన్నమాట. మనిషి ఎప్పుడు స్థిరత్వంలో ఉండాలి. మనిషి ఎప్పుడే కానీ ఎదుటి వాళ్ళ గురించి అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అనేది కాదండి. నేను చెప్పాను కదా, ఇది అనేది మన భారతదేశం అనేది ఆది గురువు లాంటిది. చాలామంది పంచభూతాలతో నేర్చుకుని ఈరోజు మిరాకిల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడండి భూతత్వం, మన చెప్పులు లేకుండా నడవడం ఏమవుతుందంటే ఒక వ్యక్తికి భూతత్వం వస్తుంది. భూతత్వం అంటే ఏంటి? ఓపిక, సహనము, ఇవి వస్తాయి. తర్వాత నీరు చూడండి, చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఒక బాటిల్లో వాటర్ వేసుకొని దాన్ని గ్లాసులో వేస్తే గ్లాస్ షేప్ వస్తుంది, పళ్ళెంలో వేస్తే పళ్ళెం షేప్ వస్తుంది, నిరాకారం. చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది యాక్టివ్ ఉంటారు, వీడు ఎక్కడ ఉన్నా నీటి మాత్రం కలిసిపోతాడు అంటారు. అంటే మనకు తెలియకుండానే పంచభూతాలను వాడుతూ ఉంటాము. అగ్ని అనేది ఎప్పుడు చూడండి ఒక ఫైర్. అది మనకి ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అంటే లోపల జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది. అంటే ఇప్పుడు భూతత్వం ఒకటి, వాటర్ ఒకటి, అగ్ని ఒకటి. మనిషి ఎటువంటి టైంలో ఏ కష్టం వచ్చినా కూడా అగ్ని మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయి మొత్తం చీకటి అయిపోయింది అనుకోండి, జస్ట్ ఒక క్యాండిల్ వెలిగించామంటే మొత్తం వెలుగు వస్తుందా లేదా? ఆ విధంగా ఉండాలి. అగ్నితారు ఆ విధంగా నేర్చుకోవాలి. గాలి చూడండి, గాలి లేని ప్లేస్ అంటే ఏది ఉండదు. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా భయం అనేది ఉండకూడదు. ఎట్లుండాలంటే మనిషి ఏది జరిగినా కూడా వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోలేని ధైర్యంగా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకొని ఈ పంచభూతాలతో మమేకమయ్యామనుకోండి, మనిషికి జీవితంలో ఎటువంటి సమస్యలు రావు.
ఓకే. వచ్చినా కూడా ఎలాగుంటాడంటే సాక్షిభూతంగా చూస్తాడు. ఎందుకంటే ఇంక అక్కడ పంచభూతాలను మించింది ఏది ఉండదు. ఎదుర్కోగలుగుతాడు ఏమున్నా కూడా. ఎదుర్కోగలుగుతాడండి. ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా ఉండాలి. మనము గాలి ద్వారా అది నేర్చుకోవాలి. గాలి ఎక్కడికైనా చూడండి వాయువేగం అంటారు. అంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళినా అది చేసుకోగలుగుతామనే ధైర్యం, మనం కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోతే చాలు. నేచర్ అనేది, యూనివర్స్ అనేది మనకు క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సిందే మన దగ్గరికి తెస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే తెలియదు, అది అందిపుచ్చుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు అది విశ్వం యొక్క సిద్ధాంతం గురించి అప్పుడు మాట్లాడుకుంటే దాంట్లో అన్ని మనము చెప్పుకోవచ్చు. సో 5 ఎలిమెంట్స్తో అసలు ఫస్ట్ మనం కనెక్టింగ్ ఎలా అనేది చెప్పారు. దీని ద్వారా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని 100%. రైట్. అంటే పంచభూతాలతో ఎప్పుడైతే మనము ఇంటరాక్ట్ అవుతామో ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. సాక్షి ఒక వ్యక్తి ప్రతి దాన్ని సాక్షిభూతంగా ఎప్పుడైతే చూడగలుగుతాడో ఇంకా ఆయన అక్కడ చూడడానికి ఏముండదు. కరెక్ట్. ప్రాబ్లం ఉండదు, బాధ అనే ఏది ఉండదు. సరే వచ్చింది, రేపు ఉంటుంది, ఎల్లుండి పోవచ్చు. అంటే సాల్వింగ్ కి కీ దొరికిపోయినప్పుడు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మనిషికి ఏది లేకపోయినా పంచభూతాలు అంటే ఉన్నాయి కదా. సో ఇలా చెప్తారనమాట క్లాస్ అంటే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీంట్లో మనం ఈ ఫైనాన్షియల్ ఈ 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకుని ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి, రిలేషన్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి క్లాసెస్లో ఫుల్ డే వర్క్షాప్ ఉంటుందండి. ఓకే. సో ఈ వర్క్షాప్స్ ద్వారా ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి? ఎవరైనా అంటే మన సబ్జెక్ట్ ఏజ్ లిమిట్ ఉండదండి. సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు ఉంటే చాలు, ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ అండి? ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ జరుగుతున్నాయండి. నెక్స్ట్ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఎక్కడ చెప్తున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్ అండి, కేపీహెచ్పి మన హోటల్స్లో ఉంటుంది. ఓకే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టైమింగ్స్ ఉంటాయండి పర్టికులర్గా ఈ టైమింగ్ అని? క్లాస్ వచ్చేసి ఫుల్ డే క్లాస్ కాబట్టి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. సో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయి, మేము కూడా ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, చాలామంది ఏంటంటే ఆ ప్రాసెస్లో ఉంటారు కానీ ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. అలా కాకుండా ఒక సరైన గురువు మనతో పాటు ఉంటే మనం ఏమైనా సాధించగలం అని చెప్పొచ్చు. అందులో భాగంగా మీకు నేను గురువారికి సంబంధించి స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు కనుక్కోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.